వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ప్రస్తుతం ఓటీటీలో ఓ సినిమా తెగ ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలోనూ అదే మూవీ గురించి చర్చ జరుగుతుంది. స్టార్ హీరో నటించిన ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఆ కథలో ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఇప్పుడు చూద్దాం. ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ జానర్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. తాజాగా ఒక సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాలో హీరో ఫ్యామిలీని చూసి ఆశ్చర్యపోతున్నారు ఆడియన్స్. అదే బ్లాస్ట్. కన్నడ యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో నటించారు. తొలిసారిగా దర్శకత్వం వహించిన సుభాష్ కే రాజ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ మే 28న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక థియేటర్లలో ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. కేజీఎఫ్ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇక ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించగా యాక్షన్ కథాంశంతో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దుమ్ము రేపుతుంది. ఇక బ్లాస్ట్ సినిమాను 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా 50 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ మూవీ. ఇక ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కథ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో రాజారాం అంటే హీరో అర్జున్ ఒక సాధారణ కరాటే ఇన్స్ట్రక్టర్. తన భార్య అభిరామి, కూతురు ప్రీతి ముకుందలతో కలిసి ఒక మిడిల్ క్లాస్ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే వీరి జీవితాల్లోకి ఒక పవర్ఫుల్ కార్పొరేట్ మాఫియా ఎంటర్ అవుతుంది. దీంతో వారి జీవితాల్లో ఎలాంటి ఒడితొడుకులు వచ్చాయి, వాటిని ఆ ఫ్యామిలీ ఎలా ఎదుర్కొంది అనేది ఈ చిత్రం. ఇక ప్రేక్షకులకు ఈ మూవీ ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా అమ్మాయి జీవితంలో ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ బ్లాస్ట్ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అత్యధిక వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇందులో ఎప్పట్లాగే అర్జున్ సర్జా తన మార్క్, యాక్షన్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో మెప్పించగా అభిరామి తన నటనతో మెప్పించింది. ఇక అయితే వీళ్ళిద్దరికంటే హీరోయిన్ ప్రీతి ముకుందన్ నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఎమోషనల్ అండ్ ఛాలెంజింగ్ రోల్లో ఆమె చూపించిన హావాభావాలు, యాక్టింగ్, అలాగే యాక్షన్ సీన్లలో ఆమె పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. వయసు పెరుగుతోంది, కానీ ఎనర్జీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఓ సీనియర్ స్టార్ మరోసారి తన స్టామినా చూపించాడు. తాజాగా స్టేజ్ పై ఆయన చేసిన పర్ఫార్మెన్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు, ఆ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఏంటి? హావ్ ఎ లుక్. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా జరిగిన ఓ స్టేజ్ షోలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తుంది. యూరోప్ లోని వేదికలను షేక్ చేస్తుంది. మోహన్ లాల్ లైవ్ బియాండ్ ది స్క్రీన్ అనే మెగా షోలో భాగంగా జర్మనీలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫుటేజ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఆ వేడుకలో తన వయసుకు మించిన అద్భుతమైన హుందాతనం, శక్తితో మోహన్ లాల్ వేదికపైకి అడుగుపెట్టడాన్ని చూసి ఈ వయసులో కూడా ఆయన ఎనర్జీ, అంకిత భావాన్ని అంగీకరించాలని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. వేదిక ప్రదర్శనలో ఎల్లప్పుడూ గొప్ప షో మ్యాన్ గా మెరిసే మోహన్ లాల్ ఇప్పుడు విదేశీ మలయాళీ ప్రేక్షకులకు మరోసారి మరపురాని మెమోరీస్ అందించారు. ఇక జర్మనీలో వేదికపై నృత్యం, గానంతో మోహన్ లాల్ ప్రేక్షకులను ఉత్సాహపు స్థాయికి తీసుకెళ్లారు. సూపర్ హిట్ చిత్రం గాంధర్వంలోని నెంజిల్ కంచబనం అనే ఆల్ టైమ్ ఫేవరెట్ పాటను మోహన్ లాల్ వేదికపై పాడి ప్రదర్శించారు. ఇక ఈ పాటతో పాటు యువ మలయాళ నటీనటులు స్వాసిక, సానియా అయ్యప్పలతో కలిసి ఆయన చేసిన అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ హై వోల్టేజ్ ప్రదర్శనను చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఈ యూరోపియన్ టూర్ లో మోహన్ లాల్ తో పాటు పెద్ద ఎత్తున స్టార్ క్యాస్ట్ కూడా చేరుతుంది. ఇక మలయాళీ ప్రవాసుల కోసం ఈ ఆర్ట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త చిత్రం అతి మనోహరం షూటింగ్ కారణంగా మోహన్ లాల్ ప్రస్తుతం షెడ్యూల్ విరామంలో ఉన్నారు. ఇక విరామ సమయంలో ఆయన ఒక యూరోపియన్ షోకి వచ్చారు. థియేటర్లో భారీ విజయం సాధించిన తుడరం చిత్రం తర్వాత తరుణ్ మూర్తి, మోహన్ లాల్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫ్యామిలీ చిత్రంలో
ప్రముఖ నటి మీరా జాస్మిన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ జోరుగా కొనసాగుతుంది. అయితే పార్ట్ 1, పార్ట్ 2లను చాలా తక్కువ గ్యాప్ లో రిలీజ్ చేయడం మాత్రం చాలా అరుదు. బాలీవుడ్ లో ఈ ఫార్ములా సక్సెస్ కావడంతో ఇప్పుడు అదే తరహా చర్చ ఓ టాలీవుడ్ స్టార్ హీరో మూవీపై కూడా జరుగుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఆ ప్లాన్ వెనుక కారణం ఏంటి, ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. ఇండస్ట్రీలో సీక్వెల్స్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఒక్క సినిమాను 2 పార్టుల్లాగా తీస్తున్నారు. బాలీవుడ్లో రీసెంట్గా దురంధర్ ఫ్రాంచైజీ అలాగే వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాపై కూడా ఆ తరహా చర్చ జరుగుతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అది కేవలం మొదటి భాగమేనని, రెండో భాగాన్ని కూడా అదే ఏడాది డిసెంబర్లో విడుదల చేసేలా మూవీ టీం సిద్ధం చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే దురంధర్ ఫ్రాంచైజీ మొదటి భాగం విడుదలైన కొద్ది నెలలకే రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 2 సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. కథలో కంటిన్యూషన్ ఉండటం, ప్రేక్షకుల్లో ఆసక్తిని నిలబెట్టడం ఆ ఫ్రాంచైజీ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు దురంధర్ ఫ్రాంచైజీ తరహాలో డ్రాగన్ కూడా 2 భాగాలుగా వస్తే ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఒకే ఏడాదిలో 6 నెలల గ్యాప్లో ఎన్టీఆర్ 2 సినిమాలు విడుదలైతే అభిమానులకు పండుగే. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ సినిమాలకు ఉండే భారీ స్కేల్, యాక్షన్ ఎలిమెంట్స్, పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుంటే ఆ ప్లాన్ ఆసక్తికరంగా కనిపిస్తుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేవలం రిలీజ్ ప్లాన్ ఒక్కటే విజయాన్ని నిర్ణయించదని కూడా సినీ ప్రియులు గుర్తు చేస్తున్నారు. 2 భాగాల కథను స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి. మొదటి భాగం ప్రేక్షకుల్లో రెండో భాగంపై ఆసక్తిని పెంచేలా ముగియాలి. రెండో భాగం ఆ అంచనాలను అందుకునే స్థాయిలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ప్లానింగ్కు పూర్తి స్థాయిలో ఫలితం దక్కుతుందని చెప్పాలి. ఇప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్స్ కు మంచి ఆదరణ కనిపిస్తోంది. అలాగే ప్రేక్షకులు కూడా ఒక మంచి కథను 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాల్లో సినిమా చూడటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రతి సినిమా దురంధర్ తరహాలో విజయాన్ని అందుకుంటుందనే గ్యారంటీ లేదు. కథ, కథనం, పాత్రలు, ఎమోషన్స్, యాక్షన్ వంటి అంశాలు బలంగా ఉన్నప్పుడే సీక్వెల్స్ ఫార్మేట్ కు అసలు వాల్యూ ఉంటుంది. మరోవైపు డ్రాగన్ నిజంగానే 2 భాగాలుగా వస్తుందా, రెండో భాగం కూడా అదే ఏడాది విడుదలవుతుందా అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సింది. ఏదేమైనా దురంధర్ ఫ్రాంచైజీ ఫాలో అయిన తక్కువ గ్యాప్లో 2 పార్టుల రిలీజ్ ప్లాన్ను ఇప్పుడు డ్రాగన్తో పోలుస్తున్నారు. అయితే ఆ కంపారిజేషన్ నిజం కావాలంటే ఒకే ఒక అంశం కీలకం. అది కంటెంట్. కథ బలంగా ఉంటే తక్కువ గ్యాప్లో వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. లేకపోతే ఎంత పెద్ద స్టార్, ఎంత బడ్జెట్ ఉన్నా ఆశించిన రిజల్ట్ రావటం కష్టమే. ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ అందాల భామ గురించి వింటే షాక్ అవ్వాల్సిందే. ఆ అమ్మడికి హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ ఉన్నాయి. దాంతో ఐరన్ లెగ్ అని ట్యాగ్ కూడా వచ్చిందట. సంపాదన విషయంలో మాత్రం టాప్ లో నిలిచింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు, ఆమె సంపద వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ ఇప్పటి వరకు ఎన్నో అవకాశాలు అందుకుంది. కానీ హిట్ల కంటే ఫ్లాప్లే ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ కూడా వచ్చింది. కానీ సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. నిత్యం ఏదొక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె ఇప్పుడు ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ కు 7 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. అందాల పోటీలు అయిన మిస్ దివా, మిస్ యూనివర్స్ ఇండియా 2015 టైటిల్స్ గెలుచుకుంది. మిస్ యూనివర్స్ 2015లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్. ప్రస్తుతం ఆ హీరోయిన్ వయసు 34 ఏళ్లు. ఇండస్ట్రీలో హిట్ల కంటే ఫ్లాప్లే ఎక్కువగా ఉన్నాయి. అయితే నెట్టింట క్రేజ్ కూడా ఎక్కువే. ఒకప్పుడు తన పుట్టినరోజున బంగారు కేక్ కట్ చేయటంతో వార్తల్లో నిలిచింది. అలాగే 24 క్యారెట్ల బంగారు ఫోన్ కవర్ వాడుతూ కనిపించింది. ఆమె మరెవరూ కాదు, ఊర్వశి రౌతేలా. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలలో స్పెషల్ పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. మొన్న మధ్య సౌదీలో ఓ స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం ఊర్వశికి 7 కోట్లు చెల్లించారట. ఊర్వశి సన్నీ డియోల్ చిత్రం సింగ్ సాబ్ ది గ్రేట్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హేట్ స్టోరీ 4, పాగల్పంతి, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనం రే వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు.
ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. తెలుగులో పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. బాలకృష్ణ, డాకు మహారాజ్, చిరంజీవి, వాల్తేరు వీరయ్య సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం ఆమెకు సోషల్ మీడియాలో 71.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు యమ డిమాండ్ ఉంది. ఇక అలాగే ఊర్వశి ఆస్తులు కొన్ని వందల కోట్లు ఉంటాయని చర్చలు నడుస్తున్నాయి. ఆమె పాల్గొనే ఏ కార్యక్రమమైనా కోట్ల విలువ చేసే బట్టలైనా వస్తువులై ఉంటున్నాయి. దీంతో ఈ బ్యూటీకి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో అనే చర్చ ఊపందుకుంది. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.